ఓకే లక్ష్మి, షాప్లో ఈరోజు వర్కర్స్ ఎవరు రాలేదు, అందుకే నేను తొందరగా వెళ్తున్నా. నువ్వు జాగ్రత్త ఇంటి దగ్గర, ఓకేనా? సరే అండి, మీరు వెళ్ళిరండి. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి, ఓకేనా? ఓకే, ఉంటా మరి, బాయ్. నేను వచ్చేదాకా నైట్ కొంచెం లేట్ అవుతుంది. చేపల పులుసు రెడీ చేసి పెట్టు, ఓకేనా? ఓకే అండి, మీరు వెళ్ళండి, ఇప్పటికే చాలా లేట్ అయింది. దీని అమ్మ జీవితం వారం రోజులైంది. ఒక్క దొంగతనం చేద్దామంటే ఎవడు కూడా రోడ్ల మీద కనిపిస్తలేడు. ఇప్పుడు ఎలా దొంగతనం చేయాలి? వారం రోజులవుతుంది, జోబులో ఒక్క రూపాయి లేదు. ఏదో ఒకటి చేసి ఈరోజు ఎలాగైనా దొంగతనం చేయాలి. ఈరోజు నా దరిద్రం ఏంటో కానీ బైక్ ఖరాబ్ అయిపోయింది. అక్కడ షాప్కి వెళ్దామంటే టైం అయిపోతుంది. ఇక్కడ బస్సు గురించి వెయిట్ చేస్తే బస్సు రావట్లేదు. ఈరోజు ఇంటికి వెళ్ళేదాకా లేట్ అవుతుందో ఏమో. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబు, రామాపూర్ దాకా కొంచెం లిఫ్ట్ ఇస్తావా? అయ్యో, దాంట్లేముంది, ఎక్కండి, నేను అటువైపే వెళ్తున్నాను, మిమ్మల్ని వదిలేసి వెళ్తాను. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్. వాడు ఫోన్ చేసి చెప్పిన అడ్రస్ ఇదే. ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళి నా పని ఏంటో నేను చేసుకొని వస్తాను. ఎవరున్నారు ఇంట్లో? ఒకసారి బయటికి రండి. ఎవరు అంత గట్టిగా పిలుస్తున్నారు? అసలు ఎవరై ఉంటారు? వెళ్ళి చూస్తాను. అయ్యో, పోలీస్ గారా? అయ్యో సార్, ఏంటి మా ఇంటికి వచ్చారు? ఏమైంది? అసలు ఏం జరిగింది? మా ఇంటికి ఎందుకు వచ్చారండి మీరు? నాకు చాలా భయంగా ఉంది. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. బయటే మాట్లాడమంటావా లేకపోతే లోపల వచ్చి మాట్లాడమంటావా? సార్, బయట ఏమొద్దు సార్, లోపలికి రండి సార్, లోపల మాట్లాడదాం. సార్, చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? అసలు ఏమైంది? మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చానంటే మీ ఆయన్ని నేను అరెస్ట్ చేశాను. ఇప్పుడే జైల్లో పెట్టొచ్చాను. ఏం మాట్లాడుతున్నారు సార్? మా ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు?
అసలు మా ఆయన ఏం తప్పు చేశారని. అవును, మీ ఆయన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టొచ్చాను ఇప్పుడే. ఎందుకంటే మీ ఆయన మత్తు పదార్థాలు, గంజాయి, కోకాయిన్ లాంటి మత్తు పదార్థాలు సప్లై చేస్తున్నాడు. అందుకని చెప్పి మీ ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టొచ్చాను తెలుసా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మా ఆయన అలాంటి పని చేయడు. అయినా మా ఆయన షాప్ నడిపిస్తున్నాడు. ఏంటి అంటే నేనే అబద్ధం చెప్తున్నా అంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? మీ ఆయన చేసే విధవ పనుల వల్ల కాలేజీ పిల్లలు అందరూ చెడిపోతున్నారు తెలుసా. మీ ఆయనకు ఊరి శిక్ష పడుద్ది. అయ్యో దేవుడా, ఎంత పని చేశాము సార్. మా ఆయన అలాంటి పని చేయడు సార్. మా ఆయన ఏ పని చేసినా నాకు చెప్పే చేస్తాడు. అలాంటి పని చేయాల్సిన అవసరం మా ఆయనకు లేదు. మీరు ఏదో తప్పుగా అనుకుంటున్నట్టున్నారు మా ఆయన గురించి. మా ఆయన చాలా మంచివారండి. అతను షాప్ పెట్టుకున్నారు, ఎలక్ట్రిక్ షాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు సిటీలో. అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నేను చెప్పేది అబద్ధం అయితే మీ ఆయనకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. అయ్యో దేవుడా, మా ఆయనకు ఫోన్ కలవట్లేదేంటి? మరి అప్పటి నుంచి నేను చెప్పేది ఏంటి నీకు అర్థం కావట్లేదా? మీ ఆయన మత్తు పదార్థాలు వ్యాపారాలు చేస్తున్నాడు తెలుసా. అందుకే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వచ్చాను నీతో మాట్లాడాలని. ఇప్పుడు మీ ఆయన్ని కాపాడాలంటే మీరు నేను చెప్పినట్టు వింటే మీ ఆయన్ని విడిపించే అవకాశం ఉంది. మీ మంచి కోరి చెప్తున్నాను. సార్, ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి సార్. మా ఆయన్ని ఎలా బయటికి తీసుకొని రావాలి? మీరే మా ఆయన్ని కాపాడండి సార్. మీరు ఏది అడిగితే అది ఇస్తాను సార్. మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తాను సార్. మా ఆయన మీద కేసు రాకుండా చూడండి సార్. చూడమ్మా, మీ ఆయన్ని ఈ కేసులో నుంచి బయటికి తేవాలంటే అది నా వల్లే అవుతుంది. మీరు కానీ నాకు ఒక 10 లక్షలు ఇచ్చారనుకోండి, మీ ఆయన్ని విడిపించే బాధ్యత నాది. దేవుడా, 10 లక్షల రూపాయలా? అయ్యో, ఇప్పుడు మా ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. 10 లక్షలంటే ఇచ్చేస్తా. 10 లక్షలు ఇచ్చేస్తా సార్. మీరు చెప్పినట్టే నేను 10,000 రూపాయలు ఇస్తాను సార్. కానీ మా ఆయన్ని మాత్రం వదిలేయండి సార్. సరే, తొందరగా వెళ్ళి 10 లక్షల రూపాయలు తీసుకొని రా. అయ్యో, ఇప్పుడు నా దగ్గర 10 లక్షల డబ్బు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? 8 లక్షలే ఉన్నాయి. దేవుడా, నా మొగుణ్ణి ఎలా కాపాడుకోవాలి? అయ్యా ఇన్స్పెక్టర్ గారు, నా దగ్గర మీరు చెప్పినట్టు 10 లక్షల రూపాయలు లేవండి. నా దగ్గర 8 లక్షల రూపాయలే ఉన్నాయి. ఈ డబ్బు తీసుకొని ఎలాగైనా మా ఆయన్ని వదిలిపెట్టండి. ఈ కేసు నుంచి తప్పించండి. మీకు దండం పెడతాను. ఏంటి, నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు 10 లక్షల రూపాయలు ఇవ్వకుంటే మీ ఆయనకి ఉరి శిక్ష పడే అవకాశం ఉంది. మీ ఆయన చేసేది ఇల్లీగల్ దందా. మీ ఆయన వల్ల చాలామంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు తెలుసా.
అయ్యో ఇన్స్పెక్టర్ గారు, కావాలంటే మా ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి మీకు ఇంకా 2 లక్షలు తెచ్చిస్తాను. ప్రస్తుతానికి ఈ 8 లక్షలు తీసుకొని వెంటనే మా ఆయన్ని జైల్లో నుంచి విడిపించండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. చూడు, మీ ఆయన చేసే ఇల్లీగల్ పనికి కోర్టు డైరెక్ట్ ఉరిశిక్ష వేస్తుంది. ఎలాగో నీ దగ్గర ఇంకా 2 లక్షల రూపాయలు లేదంటున్నావు కాబట్టి నేను చెప్పినట్టు విన్నావంటే మీ ఆయన్ని విడిపించే బాధ్యత నాది. మీకు దండం పెడతాను, చెప్పండి. మీరేం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా ఆయన కంటే నాకు ఏది ఎక్కువ కాదు. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, ఏం చేయమంటారు? ఏం లేదు, ఇప్పుడు నీ దగ్గర 2 లక్షల రూపాయలు లేదంటున్నావు కాబట్టి ఆ 8 లక్షల రూపాయలు నాకు ఇచ్చేసి నువ్వు నాతో ఒక్కసారి బెడ్రూమ్లో వచ్చావనుకో, మీ ఆయన్ని విడిపించే బాధ్యత నాది. ఏమంటావు? ఎంత ధైర్యంరా నీకు? నన్నే నీ బెడ్రూమ్లోకి రమ్మంటావా? ఏమనుకుంటున్నావురా నా గురించి? కొడుక, చీరి పాడేస్తాను. ఎలా కనిపిస్తున్నారా నీ కంటికి? ఏంటి, నన్నే కొడతావా? చూడు, మీ ఆయన జైల్లో నుంచి రాకుండా డైరెక్ట్ కోర్టులోకి వెళ్ళి అక్కడి నుంచి అక్కడనే ఉరిశిక్ష అమలు కాకపోతే అప్పుడు అడుగు. ఏదో సహాయం చేద్దామని అంటే నువ్వు నన్నే కొడతావా? ఇక నేను వెళ్తున్నాను. మీ ఆయన్ని ఏ దేవుడు రక్షించలేడు. అయ్యో, మా ఆయన్ని ఉరి తీసేస్తారా? అయ్యో దేవుడా, ఏం కర్మ చేశాను దేవుడా నేను. ఇన్స్పెక్టర్ గారు, ఆగండి. ప్లీజ్ మా ఆయన్ని ఎలాగైనా కాపాడండి. మా ఆయన లేకుండా నేను బ్రతకలేను. మీరు చెప్పినట్టే నేను మీతో పాటు బెడ్రూమ్లో గడపడానికి ఒప్పుకుంటాను. మా ఆయన్ని మాత్రం కాపాడండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటాను. అదేదో ముందే ఒప్పుకొని ఉంటే అయిపోయేది కదా, ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఓకే, బెడ్రూమ్ ఎక్కడుంది చెప్పు. యాహూ! ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు నేను. నువ్వు ఒక లెక్క. జోరుగా హుషారుగా షికారుకెళ్దామా, హాయి హాయిగా రాయి రాయిగా. ఈరోజు నా పెళ్ళం నా గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. ఏ భయపడ్డావు భయపడ్డావు, భయపడ్డావు భయపడ్డావు. ఓసేయ్, ఏమైంది? ముఖం అదోలా పెట్టావు, ఏమైంది?
ఏమండి, మీరు నాతో మాట్లాడకండి. మిమ్మల్ని జైలు నుంచి విడిపించడానికి 8 లక్షలు తెలుసా, 8 లక్షలు కట్టాను. అయినా మీరు నాకు చెప్పకుండా వేరే బిజినెస్ చేస్తున్నారేంటి? ఏదైనా నాకు చెప్పే చేసేవారు కదా. ఈ గంజాయి, కోకైన్ లాంటి స్మగ్లింగ్ వ్యాపారం చేస్తున్నావని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఇప్పటిదాకా. ఓసేయ్, ఏమైందే నీకు? నేను జైలుకి వెళ్ళడం ఏంటి, నువ్వు విడిపించడం ఏంటి, 8 లక్షలు కట్టడం ఏంటి? అసలు నేను వేరే బిజినెస్ చేస్తున్నానని నీతో ఎవరు చెప్పారే? పిచ్చి పట్టిందా ఏంటి నీకు? ఏం మాట్లాడుతున్నావు? అదేంటి, ఈరోజు మధ్యాహ్నం ఒక పోలీస్ ఆయన వచ్చి మీరు గంజాయి, కోకైన్ లాంటి మత్తు పదార్థాలు బిజినెస్ చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని జైల్లో పెట్టాము అని చెప్పాడు. 8 లక్షలు డబ్బులు ఇవ్వకుంటే మీ ఆయనకు ఉరిశిక్ష పడుద్ది అని చెప్పి నాతో 8 లక్షలు తీసుకొని వెళ్ళాడు కదా. ఓసేయ్, ఏంటే నీకు పిచ్చి పట్టిందా ఏంటి? ఈ మత్తు పదార్థాలు అమ్మడం ఏంటి? నీకెవడో మోసం చేసి డబ్బులు తీసుకొని పోయినట్టు ఉన్నాడు. అయినా నీకు పిచ్చా? ఏమైనా బిజినెస్ చేస్తే నేను నీకు చెప్పకుండానే చేస్తానా? అయినా అలాంటి చెడు వ్యాపారాలు చేస్తానని ఎలా అనుకున్నావు? 8 లక్షలు వాడికి ఇచ్చేశావా? దేవుడా, వాడెవడో నిన్ను బాగా మోసం చేసి వెళ్ళాడు. అంటే పోలీస్ వేషంలో వచ్చింది దొంగ అన్నమాట. అయ్యో దేవుడా, నాకేం తెలుసండి. మిమ్మల్ని నిజంగానే జైల్లో వేశాడేమని, మిమ్మల్ని నిజంగానే కోర్టులో హాజరుపరిచి ఉరిశిక్ష వేయిస్తాడని అనుకొని నేను నిజంగా నిన్ను కాపాడడానికి 8 లక్షల రూపాయలు ఇచ్చానండి. దేవుడా, అయ్యో దేవుడా, నేను మోసపోయాను దేవుడా. ఓసేయ్, బాధపడకే, పోతే పోనీలే 8 లక్షల రూపాయలు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. ఈ విషయం ముందుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం నడువు. లేదంటే ఇలాంటి దుర్మార్గులు ఎంతో మందిని మోసం చేస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం నడువు. అయ్యో, మీకు అర్థం కావట్లేదండి. మిమ్మల్ని నిజంగా ఏడ ఉరి శిక్ష వేయిస్తాడో ఏమో అని. ఏమైందే? పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే ఏదేదో మాట్లాడుతున్నావు. ఏమండి, నన్ను క్షమించండి. ఆ దొంగ నా కొడుకు నన్ను తనతో పాటు బెడ్రూమ్లో గడపమన్నాడు. లేదంటే మీ ఆయనకి ఉరి శిక్ష పడుతుంది అని అన్నాడు. మీ ఆయన్ని కాపాడాలంటే 8 లక్షలతో పాటు నువ్వు కూడా నాతో బెడ్రూమ్లో గడపాలన్నాడండి. మీకోసం మిమ్మల్ని కాపాడాలన్న ఆలోచనతో నేను ఆయనతో బెడ్రూమ్లో గడిపేశానండి. ఓసేయ్, ఎంత మూర్ఖురాలివే నువ్వు. ఎవడో అడ్డమైన దొంగ వచ్చి అయినా వాడు చెప్పింది నేను నమ్మలేదండి.
వాడు కావాలంటే మీ ఆయనకి ఫోన్ చేసుకో, నీకే తెలుస్తుంది అని అన్నాడు. అప్పుడు నేను మీకు కాల్ చేశాను, మీ కాల్ కలవలేదండి. అవును, నా ఫోను బస్ స్టాప్లో ఎవడో కొట్టేశాడు. నా దగ్గర ఫోన్ లేదు. అరే, ఈరోజు నువ్వు ఎంత తాగితే అంత తాగురా, నీ ఖర్చు మొత్తం నేనే కట్టేస్తాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావురా. వాడి ఫోన్ కూడా కొట్టేశావు. వాడి భార్య వాడికి ఫోన్ చేసి ఉంటే దొరికిపోయేవాడిని. నువ్వు వాడి ఫోన్ బస్ స్టాప్లో కొట్టేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు చూడు, నువ్వు నిజంగా గ్రేట్రా. నేను కొట్టేసిన డబ్బు నుంచి నీకు 15% డబ్బులు ఇస్తాను. చలో, ఇంకొక దొంగతనానికి రెడీ అవుదాం.